యథార్థత, క్షమించే మనసు, తగ్గించుకునే మనసు, దిగిపోయే మనసు, మానవుని అర్థం చేసుకునే మనసు, అందరితో కలిసిపోయే మనసు. మన స్థానం చూడం, అందరితో కలిసిపోతాం, ఆ స్థానం చూస్తాం. ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయముకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలుగును. నీకు ఐశ్వర్యం కావాలా? ఈరోజు డబ్బులు కావాలా? సమృద్ధి కావాలా? బహుమానం కావాలా? దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆ బిడ్డ ఈరోజు ఆ కిచెన్లోకి వెళ్ళి ఏసయ్యా నేను నాకు ఇవ్వయ్యా అని చెప్పడం బదులు ఆ బిడ్డ చీకట్లు అట్టుకెళ్ళి నేను అక్కడికి వెళ్తున్నాను, నాకు ధైర్యం దయచేయంటే దేవుడు చేసి ఉండేవాడేమో. చాలాసార్లు తప్పు చేస్తున్నాం మనం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఈరోజు వాక్కు దేవుడు మాట్లాడతాడు కొంతమందితో. నీ భయంలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో నువ్వు తెలుసుకుంటలా. భయపడుతూ ఉన్నప్పుడు నువ్వు ఎలా నడవాలో నీకు తెలియట్లా. భయం కలిగినప్పుడు ఈరోజు నువ్వు సాధనలు చేయకుండా, భయంని ఎదుర్కోకుండా నీ అడ్డదారులకు వెళ్ళిపోతున్నావు. భయం కలిగినప్పుడు నీ జీవితంలో నువ్వు చేయగలిగింది ఇది చాలులే నాకు అని సెటిల్ అయిపోతున్నావు. సెటిల్మెంట్ ఇది సరిపోతుందిలే, వచ్చే రాబడి జాలే, వచ్చే సాధన జాలే. నీ తలాంతు తగినట్టు లేని స్థానంలో నువ్వు మిగిలిపోయి ఉన్నావు. నీ తలాంతుకు తగిన ప్రయత్నాలు నువ్వు చేయట్లా. దేవుడు అనుకున్న పిలుపు నువ్వు చేయలేకపోతున్నావు. ఎందుకంటే దేవుని యందు నీకు భయభక్తులు లేదు. భయభక్తులు ఆయన యందు లేనప్పుడు నీకు ఐశ్వర్యం ఉండదు, ఘనత ఉండదు, జీవం ఉండదు. అంతేనా దాని అర్థం? మరి ఆ వాక్యం అర్థం అదే కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయముకు ప్రతిఫలము. అదొకటే కాకుండా ఐశ్వర్యము, ఘనత, జీవమును దాని వలన యెహోవా యందు భయభక్తుల వలన కలుగును. వినయం లేకుండా దేవుని ఘనతను, దేవుని ఐశ్వర్యాన్ని మనం సంపాదించలేమండి. మూడో రకమైన భయం ఒకటి ఉంది.